హాయ్ హలో నమస్తే ఆదాం. వెల్కమ్ బ్యాక్ టు దృశ్యం. ఈ రోజు దృశ్యం ఎపిసోడ్ లో మనం అయితే అయోధ్య రామ మందిరం గురించి సూపర్ ఎక్స్క్లూసివ్ మాట్లాడుకోబోతున్నాం. ఎంతో మంది భారతీయుల కళ ఈ రోజు నెరవేరబోతుంది. అదే అయోధ్య రామ మందిరం నిర్మాణం. అసలు ఈ నిర్మాణం దాకా వచ్చామంటే వెనక ఎంత కథ ఉంది. అసలు రామసేతులో కొన్ని అద్భుతాలు బయటపడతాయి. ఆ అద్భుతాలు ఏంటి, అసలు ఇప్పుడు గుడి కట్టినప్పుడు తవ్వకాల్లో కొన్ని విశేషాలు అయితే జరిగాయి అనమాట. అవన్నీ కూడా ఈ రోజు సూపర్ ఎక్స్క్లూసివ్ లో మాట్లాడుకోబోతున్నాం. రఘువంశ సంభూతుడు, ధర్మానికి రారాజు, మర్యాదకు నిలువెత్తు పురుషోత్తముడు. అయోధ్య అంటే రాముని జన్మస్థలమే కాదు, అంతకు మించి చాలా చాలా ఉందంట అయోధ్య పుస్తకంలో. శతాబ్దాల కళ ఈ అయోధ్య. అయోధ్య నగరం అజేయ నగరి. అయోధ్య అంటే జయింపలేని అభేయ నగరం. మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం. वाल्मीकि रामायण में इसका प्रमाण मिलता है. భవ్య అయోధ్య దివ్యంగా, దేవేచ్ఛమానంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగు వెదజల్లుతోంది. ఎన్నో తరాల కళ సాకారమైంది. కానీ అది ఆషామాషి కాదు. చెదిరిన క్షేత్రాలు, నిజాల్ని సమాధి చేయాలనుకున్న వైనాలు, చరిత్రలో చెరగని మరకలు ఎన్నో. ఏదైతే ధర్మం గెలిచింది, చరిత్ర నిలిచింది. ఇది ఎందరో త్యాగం, ఎందరో పోరాటం. అయోధ్య అని గూగుల్ చేస్తే గూస్ బాంబ్సే. सिर्फ धरना दे रहे हैं, कीर्तन कर रहे हैं. वो ये कह रहे हैं हमको अपने रामलला के प्रांगण तक जाने दिया जाए. वो दिगंबर अखाड़े के सामने, लाल कोठी, ऐसे सभी स्थानों पर और कार सेवकों को और सामने से सीने पर गोली मारी गई. రామ కథ అందరికీ తెలిసిందే. అయోధ్య చరిత్ర కళ్ళ ముందే నడుస్తోంది. అయోధ్య శ్రీరామ జన్మభూమి. కళ సంపూర్ణమవుతుంది, కానీ అయోధ్య కథ మాత్రం అంతకు మించి ఉంటుంది. ఇతిహాసాల ప్రకారం అయోధ్య దైవభూమి. దేవదేవుడు నిర్మించిన ఇలా వైకుంఠపురి. నాడు ధర్మ ప్రతిష్ఠ కోసం శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. దశావతారాలలో రాముడిది 7వ అవతారం. కానీ రాముడికి పూర్వమే అయోధ్య వైభవం చరితాద్భుతం. ఎన్నో పురాణాలలో అయోధ్యకు సంబంధించిన ఎన్నో ఆధారాలున్నాయి. 108 దివ్య దేశాలలో అయోధ్య మహాక్షేత్రం కూడా ఒకటి. మధురై, హరిద్వార్, కాశీ, కంచి, ఉజ్జయిని, పూరి, ఇన్ని క్షేత్రాలలో తొలి క్షేత్రం అయోధ్య. రామరాజ స్థాపన జరిగింది కూడా అయోధ్య కేంద్రంగానే. ఇప్పుడు నిర్మితమవుతున్న దివ్య భవ్య రామ మందిరం కూడా అష్టభుజి సంచలన ఆలయం. శిఖరం, గర్భాలయం అష్టభుజి ఆకారంలో నిర్మించడం విశేషం. అష్టభుజి శ్రీ మహావిష్ణువుకి సంకేతం. वाल्मीकि रामायण में इसका प्रमाण मिलता है कि सर्वप्रथम जब पृथ्वी की स्थापना हुई तो उस समय मनु महाराज ने जहाँ से मानवीय सृष्टि आरंभ हुई, पहली नगरी है और हमेशा सुहावनी है. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు అయోధ్య చరిత్రలో జరిగిన ఘట్టం అద్భుతం, అమోఘం. అయోధ్య నగరం ఒక ఆధ్యాత్మిక అద్భుతం. 1000 ఏళ్ల చరిత్రలో నిలువెల్లా గాయాలు. అయోధ్య నగరం గతంలోకి వెళ్తే 2 విరుద్ధమైన పార్శ్వాలు గుర్తుకొస్తాయి. బాబర్ దాడి, అద్వానీ రథయాత్ర, కరసేవ. ఇలాంటి ఘట్టాలు అయోధ్యాని గతాన్నే మార్చేశాయి. త్రేతాయుగంలో రఘురాముడిదే అయోధ్య నగరం. అయోధ్య ఉజ్జాలకులుగా కుశుడు, విక్రమాదిత్యుడు. 1వ శతాబ్దంలో అయోధ్యపై సాలార్ మసూద్ దాడి. 5వ శతాబ్దంలో అయోధ్యపై బౌద్ధుల ఆధిపత్యం. 1526లో అయోధ్యలో కాలుమోపిన బాబర్. 1994లో అయోధ్యలో సీతారాముల విగ్రహాలు లభ్యం. 1980 తరువాత అయోధ్యలో మందిర మసీద్ వివాదం. 1990 సెప్టెంబర్, అక్టోబర్ రథయాత్ర ఒక సంచలనం. 1992 డిసెంబర్ 6న కరసేవ, బాబీ మసూద్ కూల్చివేత. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ఇలా ఎన్నో అయోధ్య పుస్తకంలో మనుపురాని జ్ఞాపకాలు.
శ్రీరామచంద్రుడు స్వర్గారోహణ చేసినప్పుడు అయోధ్య నగరంలో గుళ్ళు దేవాలయాలు అన్నీ కూడా సరయు నదిలో మునిగిపోయాయని, అవన్నీ చాలా నాళ్ళు బీడిపడి ఉన్నాయని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత కొంతకాలానికి కౌశాంబినిని పాలించిన కుశుడు తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని స్థాపించాడు అని రఘువంశం అనే కావ్యంలో పేర్కొన్నాడు కాళిదాసు. ఆ కుశుడే రామ జన్మభూమిలో సుందరమైన రామ మందిరాన్ని కట్టించాడు అనేది లోకస రామాయణంలో ఉన్న మాట. ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు నిర్మించిన 7 పుణ్య నగరాలలో అయోధ్య కూడా ఒకటి. బీడుపడిన లక్ష్మణ ఘాట్ చుట్టూ 360 దేవాలయాలు నిర్మించాడు. అయోధ్యని ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన ఘనత విక్రమాదిత్యుడిదే. కానీ స్థితిలమైన అయోధ్యను వృషభదేవుడు సుందరంగా తీర్చిదిద్దాడు అని జైన గ్రంథాలు చెప్తున్నాయి. నిజానికి అయోధ్య హైందవులకే కాదు, మాకు కూడా హక్కు ఉంది అయోధ్య భూమి మీద అని చెప్పి బౌద్ధవులు ఎప్పుడూ అంటూ ఉంటారు. అసలు అయోధ్య అంటే బౌద్ధ మతంలో సాకిత్ అని అర్థం. 5వ శతాబ్దంలో అయోధ్యపై బౌద్ధుల ఆధిపత్యం ఉన్నట్టు మనకి ఆధారాలు కనిపిస్తున్నాయి. బౌద్ధులు గుప్తులు పాలనలో ఎన్నో నిర్మాణాలు స్తూపాలు స్థాపించారట. బౌద్ధ మతంతోనే కాదు, అయోధ్యకి జైన మతంతో కూడా సంబంధాలు ఉన్నాయి. 5గురు తీర్థగనులు అయోధ్యలోనే జన్మించారంట. జైన మత తత్వవేత్తలు కూడా అయోధ్యలో పర్యటించారు అని జైన పురాణాలు చెప్తున్నాయి. సలార్ మసూద్ అయోధ్యపై దాడికి పాల్పడ్డ రామాలయాల్ని మళ్ళీ ధ్వంసం చేశాడని, కానీ రాజు సులేహాన్ చేతిలో అతను పరాజీపాలు అయినట్లు చరిత్ర చెబుతుంది. ఆ తరువాత చాలా కాలం పాటు ఎవరు భారత్ వైపు చూడలేదు. అంత దారుణంగా జరిగింది ఆ యుద్ధం. ఇది 1033వ సంవత్సరం జూన్లో జరిగిన మహాసంభవం. దాదాపు 5 శతాబ్దాల తర్వాత మొఘల్ చక్రవర్తి బాబర్ రూపంలో మరో ఘట్టం మొట్టమొదట భారతదేశాన్ని ఒంటి చేతితో ఏలాలి అనుకున్నాడు. బాబర్ 1526లో బాబర్ అయోధ్యలో కాలు మోపాడు. హిందూ వీరుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి రామ జన్మభూమిలో ఉన్న రామాలయాన్ని ధ్వంసం చేయాలని ఒక అతనికి సలహా ఇచ్చాడట. సైన్యాధ్యక్షుడు ఆధ్వర్యంలో 1528లో మందిరాన్ని కూల్చి మసీదు కట్టే ప్రయత్నం జరిగింది. అలా పుట్టిందే ఈ ఘట్టం. కానీ అది కేవలం కట్టడం మాత్రమే. ఎన్నో గొడవల మధ్య అయోధ్య కొన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. దీనికి తోడు నగరాన్ని విభజించి గొడవకు మరింత ఆజ్యం పూశారు బ్రిటిష్ వాళ్ళు. దాని చారిత్రక ఆధారాల వల్ల సత్యం వైపే అడుగు వేసింది. 1949లో అయోధ్యలో జరిగిన మహా అద్భుతం సీతారాముల విగ్రహాలు లభించడం. రాముని యొక్క జన్మభూమి. ఈ జన్మభూమిలో బాలరాముడి ప్రతిష్టే కీలకమైనటువంటిది. 1949 సంవత్సరము నవంబర్ 22వ తేదీ, అది కూడా 22వ తేదీ సరిగ్గా హఠాత్తుగా రాముడు స్వయం వ్యక్తమూర్తిగా వెలిశాడు బాలరాముడు. అదే పద్ధతిలో బాలరాముడినే కీలకంగా ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. దానికి కావలసినటువంటిది పూర్తయింది, అందువల్ల దాన్ని చేస్తున్నారు. ఇక్కడే రాజుకుంది మందిర్ మసీద్ వివాదం. 3.5 దశాబ్దాలుగా సద్దగా ఉన్నప్పటికీ 1980 తరువాత అయోధ్య రామ జన్మభూమి కోసం పోరాటం మొదలుపెట్టారు. హైందవ సమాజం విశ్వ హిందూ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పడి పోరాటం చేయడం వల్ల అయోధ్యలో రాముడికి పూజలు చేసుకోవచ్చని జిల్లా కోర్టు ఆదేశం ఇచ్చింది. 1989లో బాబీ గేట్లు తెరవాలని రాజీవ్ గాంధీ ఆదేశించారు. కానీ మందిర్ మసీదు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలనుకున్న ప్రయత్నాలన్నీ ఫలించలేదు. మసీదు ఉన్న చోట్లోనే మందిర్ నిర్మించాలని రథయాత్ర చేపట్టింది బీజేపీ ఎల్కే అద్వానీ నేతృత్వంలో. అయోధ్య కేంద్రంగా ఉప్పెనలా లేచింది నాటి ఉద్యమం. 1990 సెప్టెంబర్ అక్టోబర్లో జరిగిన రామ రథయాత్ర ప్రపంచంలోనే అయోధ్యని మెరిసేలా చేసింది. 1992 డిసెంబర్ 6 విశ్వ హిందూ పరిషత్ బీజేపీ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతటా 150,000 మంది కర్ర సేవకులు ర్యాలీగా తరలివచ్చి అయోధ్యను చుట్టుముట్టారు. దీనికి ఫలితమే బాబీర్ మసీద్ కూల్చివేత. 2019 నవంబర్ 9న అయోధ్య అంశంపై తీర్పునిచ్చింది కోర్టు. అయోధ్య ట్రస్టుకు 2.77 ఎకరాలు అప్పగించి దీంతో పాటు రామాలయాన్ని నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. న్యాయస్థానం దానికి ప్రతీకగానే ఈరోజు కొలువు తీరిన బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఘట్టం.
రఘువంశ సంభూతుడు, ధర్మానికి రారాజు, మర్యాదకు నిలువెత్తు పురుషోత్తముడు. గైస్ చూసారు కదా, ఇది రామమందిరానికి సంబంధించినటువంటి సూపర్ ఎక్స్క్లూసివ్. మా ఛానల్ మీకోసం అయితే